నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంబేద్కర్ కలలు కన్న సమాజ నిర్మాణం కోసం చిత్తశుద్ధితో పాటుపడాలి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొల్సర్ శ్రీనివాస్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం సమిష్టిగా కృషి చేయాలి. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన మహానీయుడు అంబేద్కర్. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతగొండ తాతాజీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహణ. రైల్వే గూడ్ షెడ్ వర్కర్స్ యూనియన్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిపిఎం నాయకులు చింతకాయల బాబురావు. అంబేద్కర్ ఆదర్శాలకు అనుగుణంగా ముందుకు సాగాలి. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి బాబ్జీ. అంబేద్కర్ కలలుగన్న సమాజం కోసం అందరూ చిత్తశుద్ధితో పాటుపడాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొల్సర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొల్సర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వర్ధనపల్లి కాశీ, పుల్లాబాబి, అడబాల నారాయణమూర్తి, కేశవభట్ల విజయ్, పైబోయిన రఘు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పైబోయిన వెంకటరామయ్య, కాళ్ళ గోపికృష్ణ, మద్దాల మణికుమార్, నలగంచి రాంబాబు, ఎడ్లవల్లి శ్రీరామ్, సందక రమణ, బి ముఖేష్, ఏ మురళి, గట్టింనాని, శ్రీరామ్, మెరుగు రాజగోపాల్, పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినప్పుడు కూడా 134 సంవత్సరాలుగా ఈ జయంతోత్సవాలని వాడవాడల వేడుకలాగా చేసుకున్నటువంటి జీవితాన్ని ఆయన సాగించింది మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పారేడే స్టేజ్ నుంచి ఆరాధించే స్టేజ్కి ఎదిగిన నాయకుడు బిఆర్ అంబేద్కర్. మంచినీళ్ళు కూడా ఇవ్వని పరిస్థితి, చదువుకుంటే స్కూల్లో బయట కూర్చోబెట్టమని అంటరానితనం ఉన్న టైంలో ఆయన దాని మీద పోరాటం చేసి మరి లండన్ వెళ్ళి ఎన్నో పట్టాలు తీసుకుని ఆయన మళ్ళీ రాజ్యాంగం రాసే దిశగా, భారతదేశ రాజ్యాంగాన్ని మన తలరాతను కూడా రాసే దిశగా ఆయన ఎదగడానికి ఆయన కృషిని మనం అభినందించవలసిన అవసరం ఉంది. ఇన్ని సంవత్సరాలైనా మన మధ్య లేకపోయినప్పుడు కూడా మనం స్మరించుకుంటూ ఉంటే ఆయన చేసిన మంచి పనులు. ఆ రోజుల్లోనే ఆడపిల్లలకి గర్భిణీ వస్తే మెటర్నిటీ లీవులు కావాలని రాజ్యాంగంలో రాసి ఉంది. అంటే ఆయన ఎంత ముందు చూపుతో ఆయన రాశాడు అనేది మనం అది ఉదాహరణ. మరి రాజ్యాంగం రాసినప్పుడు ఎన్నో ఆయనకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆయన మొత్తానికి భారతదేశానికి రాసిన రాజ్యాంగం ఇతర దేశాలు కూడా మన వైపు తిరిగి చూసేటటువంటి రాజ్యాంగాన్ని ఆయన లిఖించడం, వాక్ స్వాతంత్రాన్ని ఇవ్వకుండా భారతదేశ ప్రజలకి అన్నింటిలోనూ భాగస్వాములు అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క 134 జయంతి ఉత్సవాలని అన్ని చోట్ల జరుపుకుంటున్నాం. అదేవిధంగా మన ఆఫీసులో జరుపుకునే ఇక్కడే మన 1వ వార్డులో కొత్తగా నిర్మించినటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర మన 10 సంవత్సరం ఇంకా ఎక్కడో మన దగ్గరలో ఉన్న ప్రదేశంలో ఎక్కడో ఒక చోట ఉత్సవాలను నిర్వహించి అక్కడ నిరుపేదలకి అన్నదానం ఇంకా వస్త్రదానం చేసే కార్యక్రమం ఎక్కడో ఒక చోట అడాప్ట్ చేసుకోవాలి జనసేన పార్టీ అనే ఉద్దేశంతో మరి అన్ని చోట్ల జరుగుతున్నప్పుడు కూడా మనం చాలామంది ఎక్కడ శ్రేణులు అందరూ కూడా మరి ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలని అన్నిటిలో కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం ఇక్కడ 1వ వార్డులో 10 సంవత్సరం మరి ఇక్కడ ఈ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందాం. ఎక్కడ ఒక చోట జరిగినా అదంతా రాష్ట్రం అంతా తెలిసే విధంగా ఈ కానించి ఒక చోట ఏర్పాటు చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకి మరి అందరికీ కూడా కావాల్సిన వ్యక్తి. ప్రజలందరి కోసం ఆలోచించి ఆ రోజుల్లోనే మరి ముందుగా రాజ్యాంగం రాసి మన తలరాతలు రాసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆ రోజుల్లో నిరక్షరాస్యతలు ఉండకూడదు,
అక్షరాస్యతలై ఉండాలని కుల నిర్మాణం గురించి మరి అనేక సంఘ సేవా కార్యక్రమాలు చేయడం, మరి ఆయన ఆ రోజుల్లో ఎంతోమంది పిల్లలకి చదువులు చెప్పించి మరి ఆయన న్యాయశాఖ మంత్రిగా కేంద్రంలో చక్రం తిప్పిన వ్యక్తి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆశయాల్ని ఆలోచనల్ని మన అందరికీ తీసుకోవాలి. ఇవాళ ప్రపంచంలోనే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మంచి మేధావి. మరి అటువంటి మేధావిది మనం అందరం కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆలోచనలతోటి మనం అందరం ముందుకు వెళ్ళాలి. ఇవాళ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, శక్తి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక తాలూకా ఆఫీస్ కార్యాలయం సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు. కొట్టు సత్యనారాయణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కొలుకులూరు ధర్మరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, పెంటపాడు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కైగాల్ శ్రీనివాస్, కొరపాటి వెంకటేశ్వరరావు, లంకా రాజశేఖర్, గోకా వెంకటేశ్వరరావు, ఆర్మిల్లి అశోక్, బండారు నాగు, బొద్దాని శ్రీనివాస్, జాయ కృష్ణ, ఎస్కే నౌషద్, కొలుపూరి ఉదయభాస్కర్, మస్తాన్, చామన సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం దేశంలోనే పాటుపడిన ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. విజయవాడ నడిబొడ్డులో డాక్టర్ అంబేద్కర్ శృతివనం ఏర్పాటు చేసిన ఘనత మాజీ సీఎం జగన్దే అని పేర్కొన్నారు. మన భారతదేశంలో ఉన్న భారతీయులందరికీ ఈ దేశానికి ఒక దిశ చూపించిన గొప్ప మేధావి, గొప్ప సంస్కర్త, గొప్ప విజ్ఞానవంతుడు, గొప్ప జ్ఞానవంతుడు, విశేషమైన అనుభవాన్ని సంపాదించిన అనుభవశాలి. మన భారతదేశ పౌరులందరికీ కూడా దేవుడితో సమానమైనటువంటి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మనం అందరం కూడా పండగ చేసుకుంటా ఉన్నాం. ఆ మహానుభావుడు ఏదో యాదృచ్ఛికంగా ఏదో చదువుకుని విజ్ఞానవంతుడు అవలా, అనేక కష్టాలని, అనేక తిరస్కరణల్ని, అనేక అవమానాలని ఎదుర్కొని ఈ సమాజం పట్ల తన యొక్క బాధ్యతని తెలియజేయాలంటే నేను ముందు పరిపూర్ణమైన విద్యావంతుడిని అవ్వాలి, విద్యతోనే ఏవైనా సాధ్యమని భారతదేశంలో మొట్టమొదటి దళిత వర్గాలకు సంబంధించిన అస్పృశ్యుడిగా ఉన్న అంబేద్కర్ గారు మొట్టమొదటి మెట్రికులేషన్ పాస్ అయిన భారతీయుడిగా ఆయన అందరూ కూడా గుర్తించారు. ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ మొట్టమొదటి ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన, న్యాయశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి అప్పటికే ఈ భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఒక గొప్ప మేధావి ఎవరికి అప్పచెప్తే ఈ బాధ్యత సక్రమంగా సమర్థవంతంగా పూర్తి చేస్తారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఒక్కడే సమర్థుడని మొత్తం దేశంలో ఉన్న మేధావులందరికీ ఎలిగెత్తి చెప్తే, ఆయన ఎంతో కష్టపడి ప్రపంచంలో ఉన్న దేశాల యొక్క రాజ్యాంగాలన్నీ కూడా అవపోసలు పట్టి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని మనకు అందించిన మహానుభావుడు. మరి అంబేద్కర్ గారు చెప్పింది ఒకటే, మరి ఆనాడు సమాజంలో విద్య అనేది ఎంత ప్రాముఖ్యత, విద్య ఉంటేనే మానవుని వికాసానికి తోడ్పడుతుంది, సమాజ స్థాపనకు తోడ్పడుతుందని ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని మరి నేటి రాజకీయ నాయకులందరూ కూడా మరి ఆయనకి నివాళులు అర్పించాలంటే ఆయన చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటించడమే ఆయనకి ఘనమైన నివాళులని, మరి ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి సందేశాన్ని నేటి రాజకీయ నాయకులు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని. సమాజం అభివృద్ధి చెందిందంటే అక్కడ ఉండేటువంటి సమాజంలో అద్దాల మేడలు, సిరి సంపదలు కాదు, అక్కడ ఉండే ప్రజల యొక్క ఆర్థిక సమానత్వం, ఆయనకి స్వాలంబన సమకూడిన రోజునే సమాజం అభివృద్ధి అని ఆనాడు ఆయన కాంక్షించారు. ఆ కాంక్షను నెరవేర్చాలంటే
ఈవేళ పరిపాలించే ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులు ముఖ్య పాత్ర తీసుకుని మరి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రథమ మరి రాజకీయవేత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ముందుంటారు దేశంలోని, మనం చెప్పక తప్పదు. ఏప్రిల్ మాసంలో 5వ తారీఖున బాబు జగజ్జీవన్ రామ్ గారు, 11వ తారీఖున మహాత్మా జ్యోతిరావు పూలే, 14వ తారీఖున అంబేద్కర్. ఈ మాసం చాలా పుణ్యమైనటువంటి నెలగా మనం భావించాలి. ఎందుకంటే ఒక పుణ్యాత్ములు జన్మించినటువంటి నెల ఇది. కానీ ఇది ఎంత మంచి నెల అంటే వారు సూర్య భగవానుడు కూడా చాలా అందంగా ఉంటాడు, దగదగలాడుతాను. అంత పుణ్యమైనటువంటి ఈ మాసంలో జన్మించినటువంటి ఈ ముగ్గురు మహానుభావులు ఈ యొక్క బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే, జగజ్జీవన్ రావు గారు కానివ్వండి, అదే అంబేద్కర్ గురించి చెప్పాలంటే మన గురువు గారు చెప్పినట్టుగా ఒక నిమిషమో లేకపోతే అరగంటో గంట సరిపోదు. కానీ మనమందరం కూడా ప్రభుత్వాలు కానీ, గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ ఎవరైనా సరే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అవకాశం ఒక అంబేద్కర్ యొక్క మానస పుత్రికల కింద మనం చేయాలి. ఎందుచేతనంటే పేదలకి కూడా రాజ్యాధికారం కావాలనేటువంటి కాంక్షించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. కులమతాల భేదాలు లేకుండా అన్ని వర్గాలు కూడా దళిత వర్గం కానీ, లేని వర్గం కానీ అన్ని వర్గాలు కూడా సమభాగంలో నడవటానికే కారణం ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే ఈరోజు మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ పరిపాలనలో చూస్తే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా కనపడింది. ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో మీరు చూస్తున్నారు. ఇదంతా కూడా ఆలోచించి రానున్న రోజుల్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పొట్టి సత్యనారాయణ గారు వారిని మళ్ళీ కూడా మంచి మెజార్టీలో గెలిపించుకుని మన బాబాసాహెబ్ అంబేద్కర్ కళల కన్నా మన భారతదేశాన్ని అదే బాటలో నడిపిస్తారని కోరుకుంటూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కొండ్రపోలులో జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 12వ వార్డు, 32వ వార్డు కుంచనపల్లిలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గొర్రెల శ్రీధర్, పరిమిరావు కుమార్, వాడపల్లి సుబ్బరాజు, ముప్పిడి రమేష్, పసలపూడి రాంబాబు, సీలి వెంకటాచలం, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గురించి ప్రపంచంలో మేధావి, ఆయన గురించి తెలవని వ్యక్తులు ఎవరు కూడా ఈ సమాజంలో ఉండరని చెప్పి మనవి చేస్తున్నాం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన పోరాటం చేసిన వ్యక్తి. ఆయన చిన్నతనం నుంచి ఆయన బారిస్టర్ చదివే వరకు కూడా ఆయన మేధాశక్తిని ఎవరో కూడా వేరే విధంగా అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి రాజకీయాలంటే ఆసక్తి, అలాగే సమాజం అంటే ఒక గౌరవప్రదమైన అభిప్రాయంతో ఉన్న వ్యక్తి కాబట్టే ఈ రాజ్యాంగాన్ని రాయడం అంటే మాటలు కాదు. ఎందుకంటే ఎన్నో చట్టాలు చేశారు, ఎన్నో ఉన్నాయి. ఈవేళ మన సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ ఈ పుస్తకాలు చూస్తే ఆయన రాసిన చట్టాలే ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడన్నా చిన్న చిన్న అమెండ్మెంట్స్ ఏదైనా తెస్తే తేవచ్చు తప్పితే భారతదేశానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ముఖ్యం తప్పితే వేరే ఏది కూడా ముఖ్యం కాదు. ముఖ్యంగా అన్న ఎన్టీ రామారావు గారు
రాజ్యాంగంలో మనకి గతంలో ఎన్నడూ కూడా మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి రిజర్వేషన్ కల్పించిన పరిస్థితుల్లో రామారావు గారు వచ్చిన తర్వాతే మరి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ కూడా చట్టసభల్లోనే కాకుండా మరి నామినేటెడ్ పదవుల్లో కూడా సమన్యాయం చేయాలన్న దృష్టితోటి ఎంపిక చేయడం జరుగుతూ ఉంది. ఈవేళ అదే కార్యక్రమం మీద ఈవేళ మన మార్కెట్ కమిటీ చైర్మన్గా ఒక దళిత జాతి మరి మహిళకి ఇవ్వడం జరిగింది. ఇది మరి ఎంతో ఆదర్శనీయమైన వ్యవహారం. సమతుల్యం, సమన్యాయం, దళితుడికి, దళిత జాతికి, అణగారిన వర్గాలందరికీ కూడా అందేలా ప్రతి ఒక్కటే చేసుకుంటూ వెళ్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అణగారిన వర్గాలు మనందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం ఇచ్చిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆ రోజు నిజంగా అటువంటి రాజ్యాంగాన్ని రచించకపోయినట్టు ఈరోజు మన హక్కుల కోసం పోరాడే పరిస్థితి ఉండేది కాదు. అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ఈరోజు మన కొండ్రుపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం, అది కూడా ఈరోజు ఆయన జయంతి రోజున బాబ్జీ గారి చేతుల మీదుగా మరి ప్రారంభిస్తున్నందుకు మరొకసారి జేబీఎం యూత్ వారికి, అలాగే ఈ కొండ్రుపల్లిలో ఉన్న ఈ విగ్రహావిష్కరణ కృషి చేసిన యువకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈరోజు ఏదైతే మనం విగ్రహం పెట్టాం, మరి ఈ కార్యక్రమం ఇంతటితో అయిపోయింది అనుకోకుండా ఏదైతే ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఇక్కడ పెట్టామో, జయంతి వర్ధంతుల్ని కాకుండా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఏదైతే ప్రతి వ్యక్తిని ఈ సమాజంలో మరి తలెత్తుకొని తిరిగేలా చేసిన వ్యక్తి మహానుభావుడు అంబేద్కర్ గారు. ఏదైతే అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆ రోజు ఏదైతే అమలు చేసి అప్పటి నుంచి కూడా మనందరం కూడా స్వేచ్ఛగా బతికేదానికి ఆయన రాజ్యాంగం రాయడం జరిగింది. దేశాలు ఇప్పుడు చదువుకోవడం పెద్ద ఇబ్బంది ఏమి కాదు. అక్కడ అంబేద్కర్ గారి దగ్గర ఉన్న డిగ్రీస్ చూడండి. అప్పట్లో ఈయన డిగ్రీ చదివాడంటే ఆయన ఎంత మేధావో మీరందరూ అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం, అంబేద్కర్ గారు జై భీమ్ అంటే కాదు, ఆయన ఆశయాలకు తగ్గట్టుగా ఇతరులను గౌరవించడం, ఇతరులతో అనువుగా ఉండడం, మన దగ్గర తెలియంది ఇతరుల దగ్గర నేర్చుకోవడం ఆయన చేసింది ఇదే. అందుకే అంత గొప్పవాడయ్యాడు. అలాంటి వాళ్ళు ఆశయాలతో ఆయన విగ్రహం పెట్టేస్తే మన పని అయిపోలేదు. ఈ కమిటీ వాళ్ళకి ఆయన విగ్రహం తగ్గట్టుగా ఆయన చేసిన ఆశయాలకి మనవంతుగా మన కొండ్రుపల్లికి ఏం చేసాం, గొడవలు పడకుండా ఇతరులను కలుపుకుంటూ చక్కగా మన ఊరు డెవలప్మెంట్, మన పక్క వాళ్ళ డెవలప్మెంట్, మన కుటుంబం డెవలప్ అవ్వాలి. అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంతో పాటు పలుచోట్ల అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్ ఈతకొండ తాతాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దువ్వా శ్రీను, గరగా ప్రసాద్, చిట్యాల రాంబాబు, తమ్మరాడు చిన్న, కోట రాంబాబు, ఎం నరసింహమూర్తి, జగపతిరామయ్య, అయినం బాలకృష్ణ, మహాలక్ష్మి, నాగదుర్గ, కళ్యాణి, లక్ష్మి, గంగాధర్, కంచుమర్తి నాగేశ్వరరావు, బెనర్జీ, కంచెర్ల రాజా, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. వారి జీవితంలో ఎన్నో అష్టకష్టాలు, ఎన్నో అవమానాలు పొందారు. ఎందుకంటే ఆయన మరి 1932లోనే లేబర్ పార్టీ స్థాపించి అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లోనే రమారమి లేబర్ పార్టీ ద్వారా 14 సీట్లు నెగ్గారు ఆయన. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా మరి పరిపాలన స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో మంత్రి పదవి పొందిన కాంగ్రెస్ విధానాలు నచ్చగా వాళ్ళు చేస్తున్న పరిపాలన విధానంలో అన్యాయం జరుగుతుందని భావించి బయటకు వచ్చేయడం జరిగింది. అటువంటి వ్యక్తిని చాలాసార్లు అవమానించారు. ఎందుకంటే ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తే బొంబాయి నుంచి ఆయన ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఆయన పోటీ పెట్టి ఆయన ఓడించిన ఇంకో వర్గాన్ని తయారు చేసి అవమానకరంగా ఆయన ఓడించడం జరిగింది. ఏదైనా 1952లో రాజ్యాంగం రచించిన మొట్టమొదటి వ్యక్తులు ఎవరైతే 125 మంది ఉన్నారు, అందులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రథమ వ్యక్తి. మరి ఇది గుర్తించి 1990లో వాజ్పేయి గారు ఆయన మరి పార్లమెంట్లో అప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీ ఆయన కుళ్ళు కుతంత్రాలతో పక్కన పెట్టి దాని ఇబ్బందులు పెడితే ఆయన మరణాంతరం 1990లో ఆయనకి
పార్లమెంట్లో పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఘనత భారతీయ జనతా పార్టీ దక్కుద్ది. అలాగే 1990లో ఆయనకి భారతరత్న, అప్పుడు దాకా ఆయనకి ఎటువంటి ఇవ్వకుండా ఆపితే వాజ్పేయి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి భారతరత్న కూడా భారతీయ జనతా పార్టీ ఆధారంలో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మోడీ గారు 2014లో అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తుంచుకుని మరి ఆయనకి తిరిగిన ప్రదేశాలని పంచతీర్థాలుగా తీర్మానించి మరి మోడీ గారు పెద్ద ఆయనకి అభిమానిగా, ఆయన మాటల్లో ఆయన అడుగుజాడలు నడిచే వ్యక్తిగా మరి ఆయనకి ఆ 5 తీర్థాలు తిరగడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ప్రజలకు అది ఒక పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ దక్కుద్ది. నమస్కారం. ఈరోజు తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జన్మదినోత్సవాలు ఘనంగా చేశాము. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్క భారతీయుడికి కింద స్థాయి ప్రతి భారతీయుడికి రాజ్యాంగ విలువలు అందిస్తున్నారంటే అది బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం. ఈ రాజ్యాంగ స్ఫూర్తితో ఇలాగే మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన నేతృత్వంలో రూపొందించిన రాజ్యాంగం అనుగుణంగా నేడు అట్టడుగున ఉన్న అనేక మంది రాజకీయ హోదాలు పొందడం దగ్గర నుంచి మహిళలకు ప్రత్యేక హక్కుల దగ్గర నుంచి అన్నీ కూడా సాకారం చేసుకోవడం జరిగింది. నేటికి కూడా 135 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆయన్ని ఈనాటికి కూడా మనం తలుచుకోవటం, స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవటంలో కారణం ఆయన రూపొందించిన రాజ్యాంగంలోని పటిష్టత, ముందు చూపు ఇవన్నీ కూడా కారణం. అందువల్ల ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనందరం కూడా ముందుకు సాగాలి. మన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మరి తాడేపల్లిగూడెంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కృషితోటి మనకి భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుని ఆయన్ని జయంతిని మరింత ఘనంగా నివాళులు అర్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపూడెం తాలూకా రైల్వే గూడ్ షెడ్ వర్కర్స్ యూనియన్ 41వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం సత్తి కోదండరామిరెడ్డి అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా సెక్రటరీ సభ్యులు చంద్రకాల బాబురావు, కరి నాగేశ్వరరావు, సిరపురపు రంగారావు, చీర్ల పొల్లారెడ్డి, కరెడ్ల రామకృష్ణ హాజరయ్యారు. కార్యక్రమంలో కర్రి సాయిరెడ్డి, సుబ్బిరెడ్డి, ఆంజనేయులు, ఎస్వీఎస్ రెడ్డి, నారాయణ, వెంకట్రావు, శ్రీనివాస్, నాని, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనం ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుపుకోవడం, జరిగిన సంవత్సరం కాలంలో కార్యక్రమాలను మాట్లాడుకోవడం, జరిగిన వేతన ఒప్పందాన్ని చర్చించుకోవడం, భవిష్యత్తు మన యూనియన్ నిర్వహణకి నూతన కమిటీని ఎన్నుకోవడం, ఆ విధంగా మనం వార్షికోత్సవం నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మన సిఐటికి మన పెద్దలు నేర్పారు. మన పెద్దలు నేర్పడమే కాదు, మన సిఐటి నిబంధన వల్ల కూడా ఇదొక ముఖ్యమైనటువంటి అంశం. సంఘాలు ప్రజాస్వామ్యతంగా నడవాలి. ప్రజలు మన సంఘ సభ్యుల యొక్క అభిప్రాయాల్ని పరిగణలో తీసుకొని కమిటీలు నిర్వహించాలి. వేతన ఒప్పందాల్లో కానీ, సంఘ కార్యక్రమాల్లో కానీ, యూనియన్ నిర్వహణలో కానీ మన సభ్యుల యొక్క ప్రయోజనాలను కాపాడే విధంగా కమిటీలు నిర్వహించాలి. ఆ విధంగా నిర్వహిస్తున్నాయా లేదా లోటుబాట్లు చర్చించుకొని సర్దిద్దుకునేదే వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవంలో సిఐటియు ప్రజాతంత్ర పని విధానంలో భాగంగానే మీరు కూడా సిఐటి యొక్క లక్ష్యాలు, ఈ ప్రజాతంత్ర పని విధానాలకు అనుగుణమైన పద్ధతిలోనే మీ ఎన్నికలు జరిగిందనేది, ఎందుకంటే ప్రశాంతంగా రకంగా ఎన్నుకోవడం అనేది కూడా జరిగిందనేది చెప్పుకోవాలి. సరే, మనం ప్రధానంగా మన సిఐటిగా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
ఎందుకనంటే మన సిఐటి ఇటీవల కాలంలో కొన్ని అంశాలను మనకి ఇచ్చింది. ఈ నెల రేపు మే నెలలో కూడా కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలనేది మన సిఐటి కొన్ని పిలుపునిచ్చింది. మన సిఐటి ఒకటే కాదు, దేశవ్యాప్తంగా 11 ట్రేడ్ యూనియన్లు కలిపి ఉమ్మడిగా ఐక్యంగా ఈ పిలుపుల్లో భాగంగా మే 20వ తారీఖున కూడా ఇది ఐక్యంగా ఉమ్మడిగా ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాల విధానాల విషయాల్లో కానీ ఎదుర్కొనే దాని గురించి కొన్ని కార్యక్రమాలు రూపొందించుకొని చేయాలని కూడా మన సిఐటి పిలుపునిచ్చింది. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని తాడేపూడెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకులు మార్నిడి బాబ్జీ ఆధ్వర్యంలో యాగలపల్లిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలబొమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం చేసుకుంటాం అన్నది మన అందరి అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ రాజ్యాంగం ఆయన రాసిన వల్లే ప్రతి భారత పౌరుడికి భారతీయుడికి ఏదైనా సమస్య వచ్చినా నేను 10 మందిలో మాట్లాడగలను, గొంతు విప్పగలననే ధైర్యం ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కనుక ఎందుకంటే అంబేద్కర్ గారు ఆ రోజున బడుగు బలహీన వర్గాలు, పేదవారు, అట్టడుగు వారు అక్కడ ఎక్కడున్నవారు అక్కడే ఉండిపోతున్నారు, అంటరాంతరంగా చూస్తుంది ఈ రాజ్యం, ఈ దేశం అని చెప్పి అప్పుడు రాజులు పరిపాలనలో అలా ఉండేదాన్ని మార్చాలనే విధానంతో ఈ రాజ్యాంగం రాయడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని కూడా కొంత సమయం ఇచ్చి ఇన్నాళ్ళు మీరు అమలు పరచండి, ఆటోమేటిక్గా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్తే, కానీ ఆ రోజు ఎన్ని రోజులు 5 సంవత్సరాలు అమలు పరచమని చెప్పిన ఆయన 5 సంవత్సరాల తర్వాత ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రిగా ఉండి దాన్ని ఎందుకంటే ఈ దేశంలో పేదల తరపున బడుగు బలహీన వర్గాల తరపున నిలబడేది ఒక్క కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఈ రాజ్యాంగం వల్ల ఈ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల బడుగు బలహీన వర్గాలకి, పేదలకి, ప్రజలకి భారతదేశంలో ఎక్కువగా పేదలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అన్న ఆలోచనతో ఈవేళ దాకా కంటిన్యూ చేయాలని చెప్పి ఆపకుండా ఆ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని నిలబెట్టిన ఇందిరాగాంధీ గారు ఈవేళ దాకా వచ్చిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి వల్లే ఈవేళ వరకు వచ్చింది. మొట్టమొదటి న్యాయమంత్రిగా పనిచేశారు. ఆయన భారతదేశ రాజ్యాంగాన్ని అప్పట్లో బ్రిటిష్ రాజ్యాంగం ఉన్నప్పుడు కూడా అది సరిగా మనకి అనుకూలంగా ఉన్నదని భావించి మరి అప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క అధ్యక్షతన 22 కమిటీలు వేయడం జరిగిందండి. ఆ కమిటీలో అత్యంత ముఖ్యమైనది, అత్యవసరమైనది ముసాయిదా కమిటీ అంటే డ్రాఫ్టింగ్. అది డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులుగా మరి అంబేద్కర్ గారు పనిచేశారు. ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి, ఆయన ఆల్రెడీ అప్పటికే న్యాయవాది కాబట్టి ప్రపంచ దేశాల యొక్క అన్నీ కూడా ఆయన ఆలోచించి ఏ విధంగా చేయాలని చెప్పి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మరి సుదీర్ఘమైన రోజుల్లో ఆయన భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. ఈ రోజున మన వాక్ స్వాతంత్రం ఉన్నా, ఏదైనా చట్ట సవరణలు చేయించుకోవాలన్నా, మనకి ఏదన్నా వచ్చినా ప్రభుత్వం నుంచి కానీ పబ్లిక్ నుంచి ఏదైనా వచ్చినా మన న్యాయం కోసం మరి వెళ్ళాలన్నా మరి ఆ మహానుభావుడు మరి రాసిన రాజ్యాంగం వల్ల మనం ఈ రోజున వాక్ స్వాతంత్రంతో బతుకుతున్నాం. ప్రపంచ దేశాల్లో ఏ దేశాల్లో కూడా ఇలాంటి హక్కులు ఎక్కడ ఉండవు. మరి మహానుభావుడు మనకు రాశాడు. మరి భారతదేశం పుట్టిందంటే మరి ఆయన పుట్టినరోజే భారతదేశం పుట్టిందని ప్రతి ఒక్కళ్ళు మననం చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు రవి, సుధాకర్, వెంకటరమణ, శ్రీమన్నారాయణ, ఏఎస్ఓ సురేష్, సోమేశ్వరరావు, ఎంబీలు, ఏఈలు, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. అంబేద్కర్ గారు మన దేశానికి చేసిన సేవను కొనియాడాలంటే మనం ఎట్టి పరిస్థితుల్లో సరిపోం. ఏంటి ఆ రోజుని ఆయన అంటరానితనం, నిష్పక్షపాత్యత, సమాజంలో ఏమీ ఆశించకుండా పనిచేసిన మొదటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే మనకి ఆయన చదువుకున్నప్పుడు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకుని మన 1947లో స్వతంత్రం వచ్చినప్పటికీ
మన 1950లో రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంలో ఆయన చిన్ననాటి నుండి పడ్డ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమాజంలో ఎవరికి అటువంటి ఇబ్బందులు పడకూడదు, అందరికీ సమానత్వం ఉండాలి, సమాన పాలనలో సమాన వ్యక్తులుగా ఎదగాలి, అప్పుడే మన దేశంలో మనకు స్వతంత్రం వచ్చినట్టని భావించి మనకు రాజ్యాంగంలో మంచి రాజ్యాంగాన్ని, దృఢమైన రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజుని మనం ఇలా స్వేచ్ఛగా మనం జీవిస్తున్నామంటే ఆ రాజ్యాంగంలో ఇచ్చిన మన హక్కులను బట్టి మనం ముందుకెళ్తున్నాం. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా మనకి ఎన్నో హక్కులు కల్పించబడ్డాయి. ఈ హక్కుల్లో భాగంగా మనం ఇప్పుడు ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం ఇవన్నీ కూడా రాజ్యాంగం ద్వారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా వచ్చినవే. ఆ మహనీయుడిని ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా జాతి గుర్తుపెట్టుకుని ఆయన యొక్క పుట్టినరోజులు జరుపుకుంటున్నామంటే నిజంగా చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఈ యొక్క వేడుకలు నిర్వహించినందుకు గాను గౌరవ కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు తాడేపూడెం మాల మహానాడు జాతీయ నాయకులు చికటిమిల్లి మంగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సింగం త్రిమూర్తులు, మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక తాలూకా కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాల మహానాడు జాతీయ నాయకులు చికటిమిల్లి మంగరాజు ఆధ్వర్యంలో వృద్ధులకు వస్త్రదానం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి వేరు యొక్క దేశాల యొక్క అన్ని రాజ్యాంగాలని స్టడీ చేసి మనకు ఒక దృఢమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి అందులో ప్రతి ఒక్కరికి రీకన్స్ట్రక్షన్ యొక్క హక్కులు, అలాగే స్త్రీలకి హక్కులు ఇవన్నీ ఉన్నాయని ఆ రాజ్యాంగాన్ని పొందుపరుస్తూ ప్రతి ఒక్కరికి హక్కులు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ హక్కుల్ని కాపాడుకుంటూ, అలాగే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులను కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ హక్కులను ఎలాగైతే కావాలని పోరాడుతారు, అలాగే ప్రాథమిక విధులను కూడా పాటిస్తేనే మన యొక్క దేశం సమున్నతంగా ఉండగలుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో హక్కుల కోసం పోరాడుతున్నారు. హక్కులతో పాటు విధులు కూడా పాటిస్తేనే మన యొక్క దేశం సార్వభౌమాధికారం ఎప్పుడు కూడా బదిలంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా హక్కులతో పాటు విధులు కూడా పాటించాలని ఈ సందర్భంగా ముఖ్యంగా మరి ఆయన ఎంతో కష్టకాలంలో చదువుకుని ఆయన పడ్డ స్ట్రగుల్స్ అన్నీ కూడా ఉండకూడదనే ఉద్దేశంతో అంటరానితనం అనే దాని గురించి చాలా పోరాటం చేయడం జరిగింది. మరి అత్యుత్తమైన రాజ్యాంగంలో మనతో ఒకటి, దాన్ని రచించడంలో ఆయన ఎన్నో రకమైనటువంటి ఆర్టికల్స్ తయారు చేయడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగమే. దాన్ని అమలు చేస్తూ అందరూ కూడా చక్కగా చదువుకుని మన దేశాన్ని బాగా ముందుకు నడిపించినప్పుడే ఆయన యొక్క ఆశయాలన్నింటినీ కూడా నిజమైన నివాళులని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టేటప్పటికి ఎంట్రాంతనం విపరీతంగా ఉంది. ఆ సమయంలో ఆయన చదువుకోవడానికి అవకాశాలు లేవు, చాలా వివక్షత ఉండేది. దళితులు రోడ్డు మీదకి రావాలంటే మూతికి ముంత వెనకాల తాటా కట్టుకొని గంట కొట్టుకుంటూ వచ్చే పరిస్థితి. ఎవరైనా అగ్రవర్ణ వాళ్ళు అప్పుడు వస్తే వారి ఎదురు కూడా కళ్ళం దించుకుని వెళ్ళాలి, తల ఎత్తితే కొట్టే పరిస్థితి, చంపే పరిస్థితి. చదువుకోవడానికి అవకాశాలు లేవు, గుడికి బడికి వెళ్ళడానికి అవకాశాలు లేవు. ఆ సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెద్ద చదువులు చదివి, దేశంలోనే అందరికంటే పెద్ద చదువులు చదివి ఈ యొక్క భారత రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికై ఆయన దేశానికి భారత రాజ్యాంగం రాసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఈ దేశంలో ఉన్న అందరికీ కూడా హక్కులు కల్పించిన మహనీయుడు, మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి హక్కుల్ని సాధించుకుంటూ చదువుతో ముందుకు వెళ్తూ బాధ్యతగా పెరగాలని చెప్పి, అలాగే ఏదైతే ప్రాంతాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం ప్రతి ఒక్కరూ కూడా వారి హక్కుల్ని సాధించుకునేదానికి చదువు అనే హస్త్రాన్ని ఉపయోగించుకుని వారి యొక్క హక్కుల్ని కాపాడుకోవాలని కోరుకుంటూ
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. భీమడోల్ మండలం వారీగా అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కాగా భీమడోల్ మండలం పూల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ కస్టమ్స్ ఉద్యోగి కల్లి శ్రీవత్సబాబు, వారి కుమార్తె దీప్తి నాయుడు పూల సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని ఏపీ నీట్ రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం ఏపీ నీట్ ప్రాంగణంలోని పరిపాలనా భవనం వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ వి సందీప్, డాక్టర్ హిమబిందు, గుర్రాల కిరణ్ కుమార్, ఆచార్యులు కోర్మయ్య, భరణి, శ్రీనివాసన్, నరసింహరావు, కిషోర్, రాయుడు, సిహెచ్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. నాడు సామాజిక వివక్షకు గురైన అంబేద్కర్ నేడు దేశ ప్రజల ఆరాధ్య దైవంగా నిలిచారని ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 1వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు అందరికీ అనుసరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వర్ధనపల్లి కాశీ, పుల్లాబాబి, చేపల రమేష్, చేపల మంగభాయ్, పైబైన రఘు, పైబైన వెంకటరామయ్య, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, నీలబాల దినేష్, దస్తగిరి, కేశవభట్ల విజయ్, బొద్దన బాబులు, సింగం సుబ్బారావు, బి ముఖేష్, సిఓఎం యూత్ సభ్యులు గోడపాటి సత్యనారాయణ, జనిపెల్ల అంతర్, కొల్లి నానిబాబు, రాజాల జగపతి, వడితే మూర్తి, చంద్రంకి బ్రదర్స్, నక్కరాజు బ్రదర్స్, రొక్కల నాని, మరపట్ల జానుబాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు మనకు వాక్ స్వాతంత్రం. గత 5 సంవత్సరాలు మనం పోరాటం చేసాం. ఆ పోరాటంలో కూడా మనల్ని అక్కడ కూడా ఒక స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ఫీలింగ్లో ఉన్నటువంటి ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నప్పుడు మనకు అర్థమైంది. ఆ రోజు మనం మాట్లాడగలుగుతున్నాం అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నాను అంటే దానికి కారణం కూడా అంబేద్కర్ గారు. లేకపోతే రాచరిక పరిపాలన జరిగే రోజుల నుంచి ఒక రాజ్యాంగం ఉండాలి, విధి విధానం ఉండాలి భారతదేశానికని ఈ రాజ్యాంగం రచించిన తర్వాత బడుగు బలహీన వర్గాలతో పాటుగా ఎస్సీ సోదరులతో పాటుగా అందరికీ న్యాయం చేయాలని 10 సంవత్సరాలు ఆర్థిక అసమానతలు,
అదేవిధంగా కుల అసమానతలన్నీ పోవాలి అనే ఆలోచనతో పనిచేశారు. ఆయన అసహించుకునే స్థాయి నుంచి ఆరాధించే స్టేజ్ దాకా ఎదగడం అంటే ఒక మనిషికి ఎంత కష్టమైందో మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఇక్కడ విసిగిపోయి విదేశాలకు వెళ్ళి చదువుకుని 9 భాష అనార్కులుగా మాట్లాడి మన భారతదేశం యొక్క పౌరులు ఎలా మెలుసుకోవాలో రాసే ఘనత దక్కించుకున్నారంటే ఆయన పడిన కష్టం, ఆయన చదివే ఆయనకి కారణమని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం. అదేవిధంగా మన పిల్లలందరినీ కూడా చదివించి ఆ కుటుంబాలు వెలుగుగా ఉంచుకోవాల్సిన అవసరం. ఇవాళ మా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచిత విద్యను ఇస్తూ ఉంది, ఉచిత వస్త్రాలు ఇస్తూ ఉంది, ఉచిత భోజనం పెడుతూ ఉంది, తల్లిదీవుని కింద డబ్బులు వస్తూ ఉన్నాయి, అవి కూడా ఈ నెలలో వేస్తారు. ఇవన్నీ కూడా మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే విధంగా మరి ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు ఈ అన్నింటినీ కారణాలు. ఇవాళ చూసుకుంటే విదేశాలు కూడా భారతదేశం లాంటి రాజ్యాంగం ఎక్కడా లేదు, వాక్ స్వాతంత్రం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది అని ఆలోచన చేసి మరి అంబేద్కర్ గారికి అన్ని చోట్ల కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆయన మరి 134 సంవత్సరాలైనా వాడవాడలో వేడుకలు కానీ చూడడం. ఇప్పుడు ఇవాళ ఇక్కడ గుడి కట్టారని చెప్పాలి, అంబేద్కర్ గుడిది. ఇంకా నేను చూసినంత వరకు ఇంత బాగా డెకరేట్ చేసి ఇంత బాగా గుడ్ టైప్లో చేసిన ఏమైనా విగ్రహం ఉంటే ప్రతి సంవత్సరం నేను కూడా ఇక్కడే అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని చేసి నిరుపేదలకు అన్నదానం, ఎవరికైనా వసతిదానం, లేని వాళ్ళకి ఏదైనా కావాలంటే ఆర్థికంగా కూడా సాయం చేస్తానని చెప్పి ఒక ప్రాంతాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. మన ఇంటి పక్క ఉన్న ప్రాంతం ఇది, ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అడాప్ట్ చేసుకుంటాం, వీళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా మనం తీరుస్తారని కూడా నేను తెలియజేస్తున్నాం. మనం వచ్చిన తర్వాత ఆల్రెడీ సిమెంట్ రోడ్లు వేసాం, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేసాం. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చేయడానికి ఎలాంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా మరి ఆర్థికంగా మన మున్సిపాలిటీ పుంజుకున్న తర్వాత మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులన్నీ కూడా మరి బడుగు బలహీన వర్గాల గురించి మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా కాలు రాసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సోదరుల కోసం సప్లైలో వచ్చిన డబ్బులు కూడా ఆ డబ్బులు కూడా వాడేసి వాళ్ళకి అన్యాయం జరిగితే ఇవాళ చాలామంది అమాయకమైన ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా మేము ఇంకా జగన్ కూడా ఉన్నామని చెప్పుకుంటా సిగ్గుపడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీ డబ్బులు తినేశారు, ఎస్సీ ఎస్టీ సప్లైలు లేవు, కనీసం మురుగు వాళ్ళని కూడా అభివృద్ధి చేయలేదు. వచ్చి డబ్బు అంతా కూడా వేరే నిధులు మన్నించి ఆ సొంత ఖాతాల్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తాము. ఆయన రాసే రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు. మీరు ఏదైతే దళితులకు వచ్చే డబ్బుల్ని ఎస్సీ ఎస్టీ సప్లైలో డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి ఆ డబ్బులు కూడా ఇష్టానుసారం ఖర్చు పెట్టారు. వాళ్ళకి 5 సంవత్సరాల పాటు అన్యాయం చేశారు. ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, అన్ని లోన్లు ఇస్తూ ఉన్నారు, మళ్ళీ అన్ని స్కీములు మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నాయి. భారతరత్న అంబేద్కర్ గారి 134వ జయంతి జరుపుకోవడం అదృష్టం. ఏంటంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారు. ఆయన రచించిన రాజ్యాంగం ఈ రోజుకి ఇలా ఉద్ధరిస్తుందంటే కారణం అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఉన్నతిని కోరుకుని ఆ రోజున రాజ్యాంగాన్ని రచిస్తూ మన అందరి భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉందంటే కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల ప్రజా హక్కుని, వాక్ స్వాతంత్రాన్ని కూడా మనకి అందరికీ. ఎందుకంటే కొన్ని దేశాల్లో మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. మన రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి వల్ల ఈ రోజున ఎవరైనా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే మనం ఇంత స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం అంటే అది అంబేద్కర్ గారి దీవెన. ఆయన రచించిన రాజ్యాంగం వల్లే మనం అందరం ఈ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ రోజున అభ్యున్నతికి వచ్చారంటే కారణం అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అన్నయ్య గారు మా మిలిటరీ కాలనీలో రావడం మాకు ఎంతో ఆనందకరం. ఆయన వచ్చి మా ఏరియా ఆయన ఇక్కడ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఈ రోడ్డు ఒక 50 సంవత్సరాల కాలండి మాకు. ఎప్పుడు కూడా ఈ రోడ్లో కంకర్ రోడ్లో తిరిగే వాళ్ళం మేము. ఆయన చైర్మన్గా నెగ్గిన తర్వాత మేము వెళ్ళి అడిగితే వెంటనే ఈ రోడ్డు శాంక్షన్ చేసి మాకు 50 సంవత్సరాల కాలం నెరవేర్చారు. అలాగే ఇక మేము చర్చి పెట్టుకుంటున్నామండి. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఆ ఇబ్బందుల్లో మాకు 2014లోనే 2 లక్షల రూపాయలు మాకు నగదును మా చర్చికి అందజేశారు ఆయన. అలాగే అంబేద్కర్ గారి బొమ్మ కొనుక్కుని 5 సంవత్సరాలు ఇక్కడే ఈ పేటలో ఒక ముసుగు కప్పుకుని పక్కన పెట్టుకుని ఉన్నామండి. ఓపిక పట్టరా, నేను వచ్చిన తర్వాత నీకు బొమ్మ ఓపెన్ చేయించాను అన్నారు. ఓపెన్ చేయించారు. ఇదిగోండి ఇదే బొమ్మ సాక్ష్యం. అందరికీ మా మిలిటరీ వాళ్ళు ఒకటి తరఫున, మా దళిత చర్చ తరఫున అందరికీ ధన్యవాదాలు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఎన్నో ఇబ్బందులు పడి ఈ అంటరానితనాన్ని తమిళి కొట్టాలి అనే భావంతో ఆనాడు
చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎన్నో కష్టాలు పడ్డ వ్యక్తి అయినా ఈ రోజున ఈవేళ తెల్ల చొక్కాలు వేసుకుని తిరుగుతూ రిజర్వేషన్ సంపాదించుకున్నామంటే కనుక ఆనాటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పెట్టిన భిక్ష అని చెప్పేసి కూడా మీ అందరికీ సమాముఖంగా తెలియజేస్తా ఉన్నా. తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాలలో 100కు పైగా గోవులు మృతి చెందిన కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విమర్శించారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీలో జరుగుతున్న వైఫల్యాలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జడ్డు హరిబాబు, చోళగిరి చిన్నబాబు, బోనం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. రెండు మూడు రోజులుగా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న గోశాలకు సంబంధించి అక్కడ గోశాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం మూలంగా ఆ గోమాతలు చనిపోతున్నాయి. అక్కడున్న యాజమాన్యం యొక్క ఆలనా పాలన శ్రద్ధ లేకపోవడం వల్ల గోవులు మరణిస్తున్న విషయాన్ని హిందూ సమాజానికి శ్రీవారి భక్తులకి దృష్టికి తీసుకురావడం కోసం జరుగుతున్న వాస్తవాల్ని ఆధారాలతో సహా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మాజీ టీటీడీ చైర్మన్ గారు బోమన్ కరుణాకర్ రెడ్డి గారి వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. దాన్ని ఆ టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు ఆయన 22 గోవులే చనిపోయినాయని, ఇంట్లో మనుషులు చచ్చిపోతారు, గోవులు చచ్చిపోతే ఏంటంటే దాన్ని పెద్ద విషయంగా చూస్తారు ఏంటని అంత తేలిగ్గా మాట్లాడుతున్నారంటే ఈ స్థాయి వ్యక్తి అత్యున్నతమైన టీటీడీ చైర్మన్ పదవికి అర్హుడా? మరి భక్తులందరూ కూడా దీని మీద ఆలోచన చేసే పరిస్థితి కూడా ఉంది. మరి ఈవో వరకు వచ్చేటప్పటికి 43 గోవులు చనిపోయిన మాట వాస్తవమైన ఆయన ఒప్పుకున్నాడు. జరిగిన వాస్తవాల్ని ఒక మాజీ టీటీడీ చైర్మన్ బయటపెట్టి ఆ గోశాల యొక్క ఆలనా పాలన అక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ చక్కదిద్ది సరైన దిశగా తీసుకెళ్ళమని ఒక సూచన చేస్తే ఏదో ఒక రాజకీయ కోణంతో ఇంకో రకంగా చూడకూడదు. దానికి సంబంధించి బాధ్యతాయుతమైన టీటీడీ ఏం చేయాలి, దాంట్లో ఉన్న వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, దాన్ని ఎలాగా మనం సరిదిద్దుకుని ముందుకెళ్ళాలని ఆలోచించకుండా దాన్ని ఒప్పుకోలేక జరిగిన తప్పులన్నీ కూడా కప్పు పెట్టేసుకుంటూ ఆ వాస్తవాన్ని అంగీకరించలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎదురుదాడి చేసి కరుణాకర్ రెడ్డి గారితో సాక్ష్యాలతో సహా బయట పెట్టంగానే అది ఫేక్ సమాచారం ఉంది, అది దానికి అసలు సంబంధమే లేదని ఆ టీటీడీఓ ప్రకటన చేయటం కానీ, లేకపోతే ఏదో రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి గారు తనయుడు లోకేష్ ఆయన ఐటీ మినిస్టరు ఇది ఫేక్ న్యూస్ అంటూ ఆయన ట్విట్టర్లో పోస్ట్ కూడా చేసేసాడు. ఇవాళ శ్రీవారి ఆలయ పవిత్రతను కానీ టీటీడీ ప్రతిష్టను కానీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు వచ్చిన ఈ సంవత్సరంతో 11 నెలల కాలంలో టీటీడీని ఎంత దుర్మార్గంగా వాడుకున్నారో దీనికి తగిన శాస్త్రి ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. అంబేద్కర్ కొందరు వాడు కాదని అందరి నాయకుడని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం వలవల బాబ్జీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గొర్రెల శ్రీధర్, కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్, పరిమి రవికుమార్, దాసరి అప్పన్న, సీలి వెంకటాచలం, పసలకొండ, ఎస్ కృష్ణమోహన్, వాడపల్లి సుబ్బరాజు, ముప్పిడి రమేష్, దాట్ల జగన్నాథరాజు, చెప్పుల వాసు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారంటే ఇవాళ జడ్జిమెంట్లు కూడా ఏదైతే ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారంగా ఎలాగా ఏ కాన్స్టిట్యూషన్లో ఏముంది ఏంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన పొందుపరిచినాయి. ఎక్కడన్నా మరి రాజ్యాంగంలో ఎప్పుడైనా 1-2 అమెండ్మెంట్లు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రతి పనికి ప్రతి దానికి కూడా ఒక సొల్యూషను ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మరి ఈ రిజర్వేషన్ ప్రక్రియ వేగవంతం చేయడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా స్థానిక ఎన్నికలలో ఈ రిజర్వేషన్లు లేవు.
మరి ఈ రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు మనకి ఎన్టీ రామారావు గారు. మరి ఆయన్ని కూడా మన ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అలాగే ఈవేళ స్థానిక సంస్థలే కాకుండా ఏదైతే ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఉన్నాయో దాంట్లో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ తాడేపల్లిగూడెం మార్కెట్ కమిటీ ఒక ఎస్సీ మహిళకి మరి ఇవ్వడం జరిగింది అని అంటే దానికి కారకుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు. మరి అంబేద్కర్ గారు గురించి ప్రపంచ మేధావి, ఆయన్ని మరి ఎంత 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 ఎక్కువ చెప్పినా ఇంకా చెప్పాలనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్యన మన నాయకుడు 53 రోజులు జైలుకి పంపడం జరిగింది వాళ్ళు వైసీపీ గవర్నమెంట్. అంటే అసలు ఆ రాజ్యాంగం ప్రకారంగా ఏ రకంగా చేశారు అంటే రాజ్యాంగ విరుద్ధంగా చేశారన్న విషయాలు ప్రపంచం అంతటికే తెలిసిపోయినాయి. ప్రపంచం అంతటికే తెలిసిపోయిన మూలనే అతను సమూలంగా వేళ తుడిచిపెట్టిపోవడం జరిగింది. మరి అంబేద్కర్ గారి చట్టం ప్రకారంగా అతను నడుచుకోలేదు. నడుచుకుంటే ఈ రకమైన పరిస్థితులు వచ్చేవి కాదు. అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరూ కూడా సమానత్వంతో బతకాలనే ఉద్దేశంతో ఒక పటిష్టమైన రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగం ఇప్పటికి కూడా అమలు జరుగుతుందంటే ఆయన ఎంత పటిష్టంగా రాశారో ప్రజలందరికీ అర్థమవుతుంది. ఆయన అప్పట్లో కొంతమందికి ఓటు హక్కు ఉండేది, కానీ అందరికీ ఓటు హక్కు కల్పించాలని చెప్పని రాజ్యాంగంలో కల్పించి అందరి నిర్ణయం మేరకే ఈ ప్రభుత్వం ఏర్పడాలనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగం రాసి ఓటు అనే ఆయుధాన్ని మనకు చేతికి ఇచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈవేళ కూడా కొంతమంది ఓటుని ప్రలోభాలకి లొంగి దుర్వినియోగం చేయడం వల్ల కొన్ని అసాంఘిక శక్తులు అధికారంలోకి వచ్చి ఈ సమాజాన్ని కీడు చేయడం జరుగుతుంది. అందరూ కూడా అది గ్రహించి ఓటు అనే హక్కుని అందరూ కూడా కాపాడుకొని ఎవరైతే మనందరినీ కాపాడుతారో ఈ దేశాన్ని మంచి అభివృద్ధిలో తీసుకెళ్తారని ఆలోచించి ఓటేస్తే అందరికి కూడా మంచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియబోతుంది. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ తెలుసు, ప్రపంచంలోనే గొప్ప మేధావి. ఆయన మనకి పెద్ద రాజ్యాంగం సుమారుగా 3 సంవత్సరాలు ఆయన నిద్రలేని రాత్రులు గడిపి ఆయనకి డయాబెటిస్ షుగర్ వ్యాధి ఉన్నా కానీ ఆయన సుదస్తాలతో ఆ రాజ్యాంగం రాసి తన కుటుంబాన్ని త్యాగం చేసిన మహనీయుడు. ఒక సందర్భంలో ఆయన వృత్తిపరంగా న్యాయవాది కోర్టులో వాదిస్తుండగా ఈలోగా ఒక గుమస్తా తీసుకొని ఒక చీటీ ఇవ్వడం జరిగింది. ఆ చీటీ సారాంశం ఏంటంటే జడ్జి గారు చూశారు అది చీటీ ఇవ్వటుండే ఏంటి అని అడిగితే తన భార్య చనిపోయినా కానీ ఆయన లెక్క చేయకుండా అది పక్కన పెట్టి వాదిస్తూ మొదలుపెట్టారు. అప్పుడు వెంటనే జడ్జి గారు ఆ చీటీ ఏంటని కనుక్కొని అది తప్పును అర్జెంటుగా వెళ్ళు అని చెప్పేసేసి ఏదైతే జడ్జిమెంట్ జరుగుతుందో ఆ జడ్జిమెంట్ని కొట్టేయడం జరిగింది. అది స్వతంత్ర సమరయోధులు 30 మంది స్వతంత్ర సమరయోధులు శిక్షణ పడకుండా తప్పించారు. రచించింది ఒక దళితుల కోసం కాదు, భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల వారికి కూడా మరి ఆయన రాజ్యాంగం రాయడం జరిగింది. అలాగే ఈ యొక్క ప్రభుత్వం పరిపాలన ప్రతి డిపార్ట్మెంట్ అందరికీ కూడా మరి రాజ్యాంగపరంగా ఏ హక్కులు ఏ విధంగా పరిపాలించాలనేది కూడా అందులో పొందుపరచడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రపంచంలోని అన్ని దేశాల వారు కూడా మరి ఈ భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం చాలా గొప్పది అని వాళ్ళు కూడా వాళ్ళ రాజ్యాంగాన్ని కూడా తయారు చేసుకోవడం కూడా జరిగింది. స్థానిక రైల్వే స్టేషన్లో సోమవారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు మదన్ మోహన్ అగర్వాల్ సహకారంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షులు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఎత్తుగొడ తాతాజీ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఆలోచనల మేరకు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఛాంబర్ కార్యదర్శి రవి అగర్వాల్, స్టేషన్ మాస్టర్ ఎస్ వెంకట్రావు, గూడ్స్ సూపరింటెండెంట్ దానయ్య, రిటైర్డ్ రైల్వే ఫంక్షనర్ సెక్రటరీ భాస్కర్రావు, చైర్మన్ భూషణం, లయన్స్ క్లబ్ సభ్యులు పేరూరి కాశయ్య, విశ్వేశ్వరరావు, పచ్చా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు తాడేపల్లి రైల్వే స్టేషన్లో మరి చలివేంద్రం పెట్టుకునే అవకాశం రైల్వే స్టేషన్ డిపార్ట్మెంట్ వారు మాకు కల్పించడం వల్ల ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ అలాగే తాడేపల్లి లయన్స్ క్లబ్బు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే రైల్వే స్టేషన్లన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలని ఒక మంచి ఆలోచన మోడీ గారికి రావటం, ఇలా దేశవ్యాప్తంగా వేలాది కోట్లు రైల్వే శాఖ కేటాయించి ప్రతి రైల్వే స్టేషన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా మరి ముందుకెళ్తమే కాకుండా మరి వందే భారత్ రైలు వివిధ రకాలుగా ప్రారంభించి ఇవాళ ఇప్పుడు స్లీపర్స్ కూడా వందే భారత్లో రావటం, బహుకాలం దగ్గరలోనే బుల్లెట్ ట్రైన్ కూడా భారతదేశానికి పరిచయం చేసే దిశగా రైల్వే శాఖను తీసుకెళ్తుంది భారతీయ జనతా పార్టీ అధికారులను మోడీ గారు నాయకత్వం అధికారం జరుగుతుంది. మరి అదే రకంగా ఈరోజు ప్రతి రైల్వే స్టేషన్లోనూ రాబోయే ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రజలు మంచినీళ్ళకి ఇబ్బంది పడకూడదని ఒక మంచి ఆలోచనతో లోకల్ సంస్థలకు పర్మిషన్ ఇవ్వడం కూడా గొప్ప ఆలోచన విధానం. దానికి మరి ఎస్ఎంఎం గారు ఈ పర్మిషన్ మా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఇవ్వటం, మరి రవి అగర్వాల్ గారు ఛాంబరు అలాగే మరి లయన్స్ క్లబ్ కలిసి చేద్దామని ఆయన చెప్పడంతో దానికి ఒప్పుకోవటం, మరి ఎంతో చక్కటి కార్యక్రమాలు ప్రారంభించారు. రాబోయే 2 నెలల్లో కూడా ప్రజలకు నీ పొద్దున్న సాయందా కూడా మంచినీళ్ళు అందే విధంగా మేము ఏర్పాట్లు చేస్తాం. ఇటువంటి కార్యక్రమంలో మాకు భాగస్వామ్యం మేము కూడా రైల్వే అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజు ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రైల్వే స్టేషన్ జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తాడేపల్లి రైల్వే స్టేషన్లో ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇంత మనకు ఇచ్చేసిన తాతాజీ గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తాతాజీ గారికి, అలాగే మన రైల్వే మెంబర్ అగర్వాల్ గారికి, అలాగే దానయ్య గారికి, అలాగే అందరికి కూడా మరొకసారి నమస్కారాలు. తాడేపల్లి స్టేషన్లో ఇంత వైభవంగా జరుగుతున్న ఈ సమ్మర్ వాటర్ చలివేంద్రం కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలు సౌకర్యార్థం దృష్టిలో పెట్టుకొని ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలందరూ కూడా మన గుడి స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సహకరించిన పెద్దలందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రజలు పాసెంజర్స్ వాళ్ళకి నీళ్ళ సౌకర్యం అన్ని స్టేషన్లో కూడా కల్పించినట్టు మన స్టేషన్లో కూడా ఏర్పాటు చేశారు. సో ఓకే, అంతా మంచిగా జరగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సౌత్ సెంట్రల్ రైల్వే వారి కోరిక మేరకు తాడేపల్లి స్టేషన్లో చలివేంద్రం పెట్టాలని కోరడమైంది. దాని మీద మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ లయన్స్ క్లబ్ సంయుక్తంగా మినరల్ వాటర్, కూలింగ్ వాటర్ ఇవ్వాలని ఆశించి వాళ్ళు ఓపెనింగ్ చేస్తున్నాం. మేము ప్రయాణికులకి అందరికీ ట్రైన్ వచ్చే టైంలో కూలింగ్ వాటర్ అందరికీ తీసుకుని సద్వినియోగం అవుతుందని, వేసవకాలంలో ఉపయోగపడుతుందని తాడేపల్లి రైల్వే స్టేషన్లో మా తమ్ముడైన రవి అగర్వాల్ కోరిక మేరకు ఇచ్చట ఈ 2 నెలలకి సరిపడే వాటర్ సప్లై చేయడానికి నన్ను కోరడం జరిగింది. వారు అడిగిన వెంటనే నేను దీనికి ఓకే చెప్పి ఈ 2 నెలలు కూడా వారికి 2 రోజు వాటర్ ఉదయం పంపించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథి ఇచ్చేసిన శ్రీ ఈతకొండ భీమశంకరరావు గారు వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన లైన్స్ పెద్దలకి, అలాగే ఛాంబర్ పెద్దలందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద సోమవారం ఉదయం ఫైర్ ఆఫీసర్ బివి రామారావు ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా లయన్స్ మాజీ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా అగ్నిమాపక వారోత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డైమండ్స్ క్లబ్ కోశాధికారి కాళ్ళ గోపికృష్ణ, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమాజం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరి ఎన్నో అవాంతరాలని ఎదుర్కొంటూ ప్రాణ రక్షణ కృషిస్తున్నటువంటి ఫైర్ సిబ్బందికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా గణేశం రామారావు గారు తాడేపల్లి వంటి ఒక ఫైర్ ఆఫీసర్గా మరి ఎంతో కృషి సల్పుతూ ఈ ప్రాంతాన్ని చూస్తే కనుక అద్భుతంగా తీర్చిదిద్దారు. ముందుగా వారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే సిబ్బందికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి ఏదైతే ఈరోజు ఏప్రిల్ 14 మహానుభావులు రాజ్యాంగకర్త అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే ఇదే రోజు జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాద సంఘటనలో మరి ఎంతోమంది
ఫైర్ ఆఫీసర్స్ దివంగతులైన సందర్భంగా ఇదే రోజున మరి ఫైర్ డే కూడా జరుపుకోవడం మరి వారికి నివాళులు అర్పిస్తూ ఒక స్ఫూర్తిని కలిగించే దిశగా దాన్ని కొనసాగిస్తూ అలాగే ప్రజల యొక్క రక్షణ కోసం సమాజ హితం కోసం అవేర్నెస్ ఏ విధంగా చేయాలనే విషయంతో ఈరోజు మరి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం చాలా సముచితం. ఫైర్ అనేది ఎప్పుడు వస్తుందంటే అవసరం వచ్చినప్పుడే గుర్తొస్తుంది. అలా జరగకూడదు, కానీ జరిగిన సందర్భంలో వారు చాకచక్యంగా ఎంతోమందిని మరి ప్రాణాలు కాపాడేటువంటి మరి ఒక శాఖ ఉందంటే అది ఫైర్ సిబ్బందిగా నేను భావిస్తూ ఈ సందర్భంగా వారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. మన అమరవీరుల దినోత్సవం భాగంగా 14th నుంచి 21st వరకు ఒక్కొక్క ప్రదేశాల్లో ఒక్కొక్క ప్రజలకు అవేర్నెస్ చేస్తూ ఈ వారం రోజులు ప్రజలకందరికీ అవగాహన కల్పిస్తూ ఫైర్ యొక్క ప్రమాదం, ఫైర్ ఎలా జరుగుతుంది, ఫైర్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలని సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్లు, స్కూల్స్, కాలేజెస్ అండ్ అదేవిధంగా రెసిడెన్షియల్ గ్రూప్ హౌసెస్లో కానీ అదే రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి రైల్వే స్టేషన్లో కానీ అన్నింటికి ప్రచారం చేస్తూ పాంప్లెట్లు పంచిపెడుతూ ఈ 1 వీక్ అందరికీ అవేర్నెస్ చేసుకుంటూ జరుగుతుంది. మరి అగ్నిమాపక దళంలో పశువులు బాధించినటువంటి అధికారుల ప్రాణాలకి మరి ఈ రోజున మనం వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ అగ్నిమాపక వారోత్సవాల్ని మనం ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఆ అమరవీరులకి జోహార్లు అర్పించుకుంటూ మరి నేడు ఉన్న ఈ యాంత్రికంగా జరుగుతున్నటువంటి ఈ లైఫ్లో అగ్నిమాపక దళం సేవలు మరి అన్ని ప్రాంతాల్లో కూడా అద్భుతంగా అందించడం జరుగుతుంది. ఎందుకంటే వారు ప్రాణాలకు తెగించి ఇంకొక ప్రాణాన్ని కాపాడడంలో వారు చేసే కృషిని మనం అందరం కూడా, ఈ సమాజం అందరం కూడా గుర్తించాలి. అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీ వెంకటరమణ సేవ చారిటబుల్ ట్రస్ట్ కొనలవాడ పెదకృష్ణరాజు సహకారంతో ప్రతిపాడు జనసేన అధ్యక్షుడు చెరుకూరి జగత్ సోమశేఖర్ ఆధ్వర్యంలో ప్రతిపాడు జీడీఎం చర్చి వద్ద మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కొనలవాడ పెదకృష్ణరాజు, పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లాబాబి, పారిచర్ల ప్రసాద్ హాజరయ్యారు. కార్యక్రమంలో చెరుకూరి జగత్ సోమశేఖర్, కొనలవాడ గోవిందరాజు, ఎం అప్పారావు, బి రాజప్రభాకర్రావు, మట్ట రాంబాబు, వేర్ల గోవిందరాజు, శంకర్, దివాకర్, సతీష్, జేమ్స్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పండు అన్న జనసేన నాయకులు ఆయన కొత్తపాడు గ్రామంలో మరి ప్రతి ఏ కార్యక్రమం మా అలంపురం గ్రామంలో మరి శ్రీ వెంకటరమణ సేవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉచిత హాస్పిటల్ ఉంటే ప్రతిరోజు కూడా నన్ను ఉపయోగించుకునే వ్యక్తి అతను. ఈ పత్తిపాడు గ్రామంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ముందు ఏదైనా పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా తీసుకొచ్చేసి లెటర్ రాయించేసుకుని కూడా పెట్టి తీసుకెళ్తాడు. అలాగే మాకు ఉచిత అంబులెన్స్ ఉంది. మాకు ఎక్కువగా ఉపయోగించేది పండే. అంచేత ఏ కార్యక్రమం అయినా సరే వైద్యపరంగా నేను చాలా గ్రామాల్లో నేను చెప్తా ఉంటాను, కొంతమంది కమిటీని వేసుకుని మీరు ఈ గ్రామం నుంచి నాకు ఫోన్ చేసి లేకపోతే మీరే తీసుకొచ్చి వైద్య సేవలు అందియాలని చెప్పి నేను కోరితే నాకు ఇక్కడ వన్ టైమ్ యూత్ బాగా ఈ మధ్యకాలంలో నాకు బాగా పరిచయం అయ్యారు. అలాగే పండు నాకు ఏంటంటే ఒక సేవాపరంగా నాకు ఎవరో సేవకు ముందుకు వచ్చినా నేను నా సొంత సోదరులాగా నేను భావించి వాళ్ళకి ఎటువంటి కార్యక్రమం అయినా సరే నేను ముందుండి చేస్తాను ముందుంటాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతోత్సవం భాగంగా పత్తిపాడు గ్రామంలో శ్రీ చెరుకూరి జగత్ సోమశేఖర్ పండుగారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆ మెగా మెడికల్ క్యాంపు శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ పెదకృష్ణరాజు గారి సహకారంతో ఇక్కడ అన్ని రకాల ఏదైనా సరే వైద్యాన్ని అందించడానికి, వైద్య సేవలు అందించడానికి అలాంటి మెగా క్యాంపెయిన్ నిర్వహించారు. ఎందుకంటే పై నుంచి కింద దాకా ఏదైనా ఇప్పుడు మన జిల్లాలోనే ఒక చారిటబుల్ ట్రస్ట్గా పేరొందిన సుమారు 49,000 మంది పైబడి ఈ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన పేషెంట్లు ఉచిత వైద్య సేవలు వినియోగించుకున్నారంటే, అలాంటి వైద్య సేవలు కృష్ణరాజు గారు అందిస్తున్నారంటే వారికి అసలు భగవంతుడు రూపంలో ఉన్న మానవ వ్యక్తి. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మన ప్రతిపాడు గ్రామంలో ఆయనకి
పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అటువంటి మహానుభావులు జన్మదినాన్ని మనం ఏదో సాదాసీదంగా జరుపుకోవడం కాకుండా దానికి ఒక ప్రత్యేకత సంతరించుకోవాలంటే ఆయన స్ఫూర్తిగా ఆయన జీవితాన్ని దేనికోసం త్యాగం చేశారో మనం అటువంటి స్ఫూర్తిని తీసుకుని దాని దిశగా మనం ఎదరికెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆయన జీవితాంతం కూడా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. అటువంటి పేదలకు ఇవాళ వైద్యం అందని పరిస్థితి. అటువంటి పేదలకు వైద్యం అందించే సదుద్దేశంతో మన తాడేపల్లిగూడెం గౌరవ శాసనసభ్యులు మన ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేదానికి నేను సంకల్పించుకుని ఆ సంకల్పం నాదైతే మొత్తం సహాయాలన్నింటిలో కూడా మన పెద్దరేశ్వరరాజు గారి ఆయన వెనకాల నిలబడి నా చేత ఇంత మహోన్నత కార్యక్రమం చేయించినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం స్థానిక బార్ అసోసియేషన్ భవనంలో అధ్యక్షులు శ్రీనిధి విజయకృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. అధ్యక్షులు విజయకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ భారతదేశంలో మొట్టమొదటి న్యాయవాదిగా, న్యాయశాఖ మంత్రిగా పనిచేశారని, న్యాయవృత్తికి వన్నె తెచ్చిన మహానుభావుడని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని అన్ని కోణాల నుంచి ఆలోచించి, అన్ని వర్గాల గురించి ఆలోచించి, అన్ని మతాల గురించి ఆలోచించి ఈ రాజ్యాంగం అందరికీ కూడా స్వేచ్ఛగా సమానంగా అందరూ బతికేలాగా తారతమ్యాలు లేకుండా జీవనం సాగించేలాగా ఇప్పుడు 100 కోట్లు పైనే ఉన్నాం, 120 కోట్ల జనాభా ఉన్నాం. ఈ జనాభాకు సంబంధించి అప్పుడే ముందుగా అంబేద్కర్ మహాశయుడు ఆలోచించి ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి ఆర్టికల్స్, షెడ్యూల్స్, నిబంధనలన్నీ పెట్టి మనం చక్కని రాజ్యాంగాన్ని రూపొందిస్తే వారు కలగన్న భారతదేశం ఏ విధంగా ముందుకెళ్తుందని ఈరోజు మనం చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే అన్ని రంగాల్లోనూ కూడా ముందు కోణాల్లో ఆయన ఆలోచించి ఇందులో ఆర్టికల్స్ అన్నీ సమానం, స్వేచ్ఛ అన్నీ కూడా మనకి ఒకవేళ మిషనరీ ఫెయిల్ అయితే, ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయితే జ్యుడిషియరీ ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలి అన్న దాని మీద, అలాగే లెజిస్లేచర్లో ఏవైతే బిల్లులు పెడతారో ఆ బిల్లులు ప్రజా ఇష్టం మేరకు ఉన్నాయా లేవో అని పరిశీలించే సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా ఆర్టికల్స్లో పొందుపరచడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు కేశవపట్ల విజయ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా 1వ వార్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్, సుధీర్, అల్లు సత్య, తమరాడు చిన్న, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి పురస్కరించుకొని ఆయన తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం ఈ రోజున బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు, బహుజనులకు కూడా రాజకీయంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి ముందుకు వెళ్ళే దిశగా ఆ రోజునే ముందుగా ఆలోచించి ఆ మహానుభావుడు గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజున బహుజనుల ఆరాధ్య దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి చిన్నతనంలో ఆయనకి ఏదైతే జరిగిందో అవమానం భావితరాలకు రాకూడదు. నా మూల నివాసులు ఈ దేశంలో నుండి 80% పైగా ఉన్నటువంటి బహుజనులు అన్ని రంగాల్లో విద్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ రాజకీయ ఫలాలు అనుభవించాలని ఒక నిర్దేశంతో మనకి రాజ్యాంగంలో ఎన్నో అంశాలు మనకు పొందించడం జరిగింది. ఆ రోజుల్లో మరి విద్యకి ఆ రోజు ఎన్నో అవమానాలు జరిగాయి. ఆ రోజుల్లో సాంస్క్రిట్ అనేది ఒక మంచి లాంగ్వేజ్గా ఉండేది. సాంస్క్రిట్కి ఆ రోజుల్లో ఒక గౌరవం ఉండేది. కానీ ఆ రోజు సంస్కృతి చదువుకోవడానికి కుల విశ్వవిధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి కుదరలేదు. ఆయనకి ఇష్టం లేకపోయినా పర్షియన్ లాంగ్వేజ్ని ఆయన చదువుకోవడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పెంటపాడు మండలం ఒలూరుపల్లి గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో టీడీపీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు మెరిపో సంతోషరావు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలింగి లక్ష్మణరావు, చెప్పులవాసు, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, అద్దంకి వెంకటేశ్వరరావు, బాదంపూడి లింగస్వామి, బాదంపూడి బాబు, బాదంపూడి శివాజీ, గెద్దాడరాజు, మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో చిన్నారులకు, వృద్ధులకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ దేశంలో ఈ రోజున మనం రోడ్డు మీద నడుస్తున్నా, మంచి ఉద్యోగం చేస్తున్నా, అదేవిధంగా ఈరోజు సమాజంలో మనం మంచిగా జీవిస్తూ ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగం రచించినటువంటి దాని ద్వారా ఈరోజు మనం సమాజంలో బతుకుతూ ఉన్నాం. కాబట్టి అలాంటి ప్రపంచ మేధావి ఈ రోజున అంటే ఆ రోజు అంబేద్కర్ కులవేక్ష అండరానితనం ఎన్ని అవమానం పొంది ఈ రోజున నా జాతి ఈ దేశంలో అండరానితనం కుల నిర్మూలన చేయాలని ఆయన తన జీవితాన్ని కూడా త్యాగం చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళిత బలహీన వర్గాలకు అదేవిధంగా అండరానితనం విముక్తి చేయాలని ఎంతో కృషి చేశాడు. అదే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మందికి ఈ రోజున అనేక ఫలాలు అందించాడు ఆయన. ఈరోజు వల్లూరుపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా వల్లూరుపల్లి వచ్చిన నాయకులు ఒక్కొక్కరికి మా కృతజ్ఞతలు. 20 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం చేయించున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం లక్ష్మణరావు గారు ఎప్పుడూ అటెండ్ అవుతున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా వల్లూరుపల్లి గ్రామంలో ఎంతోమంది చదువుకుని మంచి ఉద్యోగస్తులుగా ఉన్నారు. వాళ్ళ ఆర్థిక సహాయంతో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ గారి జయంతులు తప్పకుండా ప్రతి సంవత్సరం నిర్వర్తిస్తున్నామని చేస్తున్నాం. కనుక మా అందరికీ ధన్యవాదాలు. అంబేద్కర్ అనే మహనీయుడు ఈరోజు మనకి ఈ భారతదేశంలో స్వేచ్ఛావాయులు పీల్చుకునేందుకు విముక్తిని కలగజేసిన మహనీయుడు. ఒక గుడి కడితే 10 మంది భిక్షగాళ్ళు తయారవుతారు, అదే ఒక బడి కడితే 100 మంది మేధావులు తయారవుతారని చెప్పేసి నమ్మి బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పేసి ప్రజలను చైతన్యపరిచి ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి అంటరానితనం నుండి ప్రజలకు విముక్తి కలగాలంటే ఆయన రాసిన రాజ్యాంగంలో ఆ వర్గాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కావాలని చెప్పేసి అంబేద్కర్ పోరాటం చేస్తే ఆ రిజర్వేషన్లు పరిమితి లేకోకుండా ఈ రేటు వరకు కూడా కొనసాగడానికి కారణమైన మరో మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. వీళ్ళిద్దరూ కూడా దళితులకి 2 కళ్ళలాగా పనిచేశారు. వెంకటరామనగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయంలో పరిపాలనా భవనంలో సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. రిజిస్ట్రార్ బి శ్రీనివాసులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక పెద్ద మసీదు వద్ద గల అంబేద్కర్ హాల్లో సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్ నౌషద్ మొహిద్దీన్, మహమ్మద్ షాజహాన్, సర్దార్ ఖాన్, గౌస్ ఖాన్, సలీం, వలీ, బాషా, షాజహాన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి పరిపాలన ఏముండాలి, మరి అనేక జాతులు, కులాలు, మతాలు, వర్గాలు, వేషాలు, సంస్కృతులు, భాషలు ఉన్నటువంటి భారతదేశాన్ని అతిపెద్ద భారతదేశ జనాభా కలిగిన దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలని చెప్పేసి అప్పట్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచవ్యాప్తంగా శోధించి మరి రాష్ట్రపతి పాలన వంటి పరిపాలనను మరి బ్రిటిష్ వారి యొక్క పార్లమెంటరీ విధానాన్ని 2 కూడా మిళితం చేసి మరి ప్రజాస్వామ్యంగా మరి భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఆయన ఆధ్వర్యంలో ఉంటారు. మరి ఈ రోజున మరి ఈ కులాల, మతాలు, జాతుల, వర్గాల మధ్య 140 కోట్ల ప్రజలకి మరి ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా మరి అందరికీ కూడా రక్షణ కల్పిస్తుందంటే మరి ఆ మహనీయులు రచించినటువంటి రాజ్యాంగం వల్లే మనకి ఈ రోజున మరి స్వతంత్రంగా రక్షణ కలిగి ఉన్నాం. పెండపాడు మండలం దర్శపర్తి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జై భీమ్ యూత్ అండ్ యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోలా శేషవేణి, కోడే కాళీ, సుంకర శారదకుమారి, దాసి విద్యాసాగర్, సుంకర సంతోష్, సుంకర చెవియ, బట్టు తేజకుమారి, గంగరాజు, కొట్టాల పేరుపటం, నారిపాడు రాజేష్, గారపాటి భీమ్సేన్, ఉన్నమట్ల యేసురత్నం, ములపర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేళమహానాడు జేబీ మీమిత్ ఆధ్వర్యంలో చిన్నారులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు. మన భారత రాజ్యాంగానికి రూపుకర్త, బలుగు బలహీన వర్గాలకి అత్యున్నత అలుపెరగని కృషి చేసిన మహానుభావుడైన చేస్తున్నా. అలాగే ఇప్పుడు సంతోష్ గారు చెప్పినట్టుగా అంటే 3 సంవత్సరాలు మేము పోరాడమే సరిపోయిందండి. మాది వచ్చేటప్పటికి ఒక 9 నెలలు అయింది మా అధికారం వచ్చి. తప్పకుండా చేయిస్తామని అందరి ముందు మాటిస్తున్నాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం గురించి ఒక ఎస్సీలకే కానీ ఒక మాదిగా అలాగా రెల్లి 56 ఉపకులాలకి సంబంధించిన రాజ్యాంగమని ప్రజలందరూ అనుకుంటున్నారు. అది తప్పు కేవలం. ఎందుకంటే రాజ్యాంగం అనేది ప్రజలందరికీ రాశాడు ఆయన. ఆ రాజ్యాంగంలో ప్రజలందరికీ హక్కులు ఉన్నాయి. అన్ని క్యాస్టులకి అన్ని కులాలకు కూడా ఆయన సంబంధించి ఆ రాజ్యాంగం రాశాడు. కాబట్టి ఆ రాజ్యాంగం అనేది ప్రతి కులానికి అవసరమే, ప్రతి మనిషికి అవసరమే. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఒక ఎస్సీ నాయకుడి కింద చూడకూడదని, ఆయన ఒక దేశ నాయకుడి కింద గుర్తించాలని ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటున్నాం. అలాగే ఆయన చేసినటువంటి పనుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎస్సీలు అనేవాళ్ళు ఎవరైనా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అని, చదువు లేకపోతే మనుగడ లేదని, ఆ చదువు ఉండటం వల్ల మనిషికి మానసికంగాను పురోగతి అభివృద్ధి చెంది ప్రపంచంలోనూ దేశంలోనూ ఎలా ఉండాలో ఏంటో అనేది తెలిసిపెట్టిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి మనందరం. ఈరోజు ఎంతగానో మన కోసం పాటుపడ్డాడు మహనీయుడు, రాజ్యాంగం రాసిన మహనీయుడు. ఆయన వల్ల ఈ రోజు నాడు మనం అందరూ ఈరోజు నేను స్థితికి రోడ్డు మీద తిరుగుతున్న కారణం మహానుభావుడు జయంతి అంబేద్కర్. ఆయన ఎవడో విడనాడుతూ విడిచిపెట్టవద్దు. మన అంబేద్కర్ మనం ఎప్పుడు ఆయన్ని ప్రతి అడుగుజాడులు నడుచుకుంటూ ఆయన రాసిన రాజ్యాంగాన్ని కొనసాగిస్తూ అందరూ ముందుకెళ్తూ ఆయన్ని ప్రతి క్షణం తలుచుకుంటూ అంబేద్కర్ మన దేవుడు అన్న భావంతో మనం జీవించాలి. ప్రతి ఒక్కడు, ప్రతి పురుషుడు, ప్రతి చిన్నవాడు అందరూ చదువుకునే మహనీయుడు గొప్పనాడు ఎలాగైతే మన ముందు ఆయన బాటలు నడవాలని కోరుతున్నాను. స్థానిక పాతూరు 12వ వార్డులో సోమవారం అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దాట్ల జగన్నాథరాజు, అరుంధతి యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. స్థానిక శాఖ గ్రంథాలయం వద్ద గ్రంథాలయ పాలకులు వానపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో వి జాన్బాబు, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, ఏవి లక్ష్మణరావు, కె విద్యాధర్రావు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, విశేష పూజలు, అభిషేకాలు సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం ఆచంట లక్ష్మణరావు, కనక సూర్య, రామలింగేశ్వరరావు, రోహిత్, హారిక, కార్తీకుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడి జరుగుతుంది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమాధానం దాతలు మన ఆచంట రామారావు గారు, అలాగే వారి ధర్మపత్ని గంట్లావతి వారి కుమారుడు ఆచంట లక్ష్మణరావు గారు, వారి ధర్మపత్ని కనక సూర్య రామలింగేశ్వరి దేవి, వారి కుమారుడు రోహిత్, వారి కోడలు హారిక, వారి రెండవ కుమారుడు కార్తిక్, అలాగే ఈ రోజున వారి కోడలైన హారిక గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున ఉదరించి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకి భక్తులు విశేషంగా తరలి వచ్చి శివప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. అలాగే ఈ అన్నదానంలో కూడా అన్నదానం గొప్పదంటారు. అలాగే ఈ యొక్క అన్నదానం నిర్వహించిన దాతలకు పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.